ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది గురువుగారు డబ్బు బాగా రావాలి, కోట్ల రూపాయలు సంపాదించాలి, మాకు జాతకంలో యోగం ఉందన్నారు, కానీ ఎప్పుడు కూడా మేము కోటి రూపాయలు చూసింది లేదు. అలాగే నేను ఈ కోట్ల రూపాయలు సంపాదించడానికి గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి, కానీ ఫలితం రావడం లేదు. కారణం ఏంటి? ఇలా ఎవరికైనా మనసు కనిపిస్తుందా? మీరు ఎంతసేపు కోట్ల రూపాయలు సంపాదించాలనే ఆలోచనలోనే ఉన్నారా? అంటే మీ జాతకంలో రాహు యొక్క ప్రభావం అధికంగా ఉందని అర్థం. మీరు ఎవరైనా సరే నిజంగా కోట్ల రూపాయల సంపద రావాలన్నప్పుడు మనం శివభగవానుడిని కొన్ని ప్రత్యేకమైన పువ్వులతో కాయలతో ఆరాధించవచ్చు. మనకి ఉమ్మెత్త అంటాం, దత్తుర అంటాం. రాహువు ఈ ఉమ్మెత్త కాయలతో శివుడిని ఆరాధించాడు. రాహువుని మనం ప్రసన్నం చేసుకోవడానికి అమ్మవారిని ఆరాధించమని చెప్తాం. ఎవరైతే శివభగవానుడికి సోమవారం కానీ లేదా శనివారం నాడు కానీ ఈ ఉమ్మెత్త కాయలతో శివుడికి సమర్పించిన అమ్మవారి స్తోత్రాన్ని పారాయణం చేస్తూ శివుడికి ఉమ్మెత్త కాయలను సమర్పించిన వారికి వారు ఖచ్చితంగా అఖండ కోటీశ్వరులు అవుతారు రాహువు యొక్క అనుగ్రహం చేత అని తంత్రశాస్త్రం చెప్తుంది. దీనికి నిజమేంటి అబద్ధం ఏంటి అని చాలామందికి అనుమానాలు వస్తాయి. ఎవరైనా సరే ఒక 45 రోజుల పాటు సోమవారం నాడు కానీ శనివారం నాడు మొదలుపెట్టి శివుడికి ఉమ్మెత్త కాయను సమర్పిస్తూ అమ్మవారి స్తోత్రాన్ని పారాయణం చేసి మీరు కోరినంత సంపదని పొందే మార్గాన్ని చూపించమని అడగండి. రాహు ప్రసన్నత చెంది మీకు రాహు యొక్క కలికాలం రాహు యొక్క అనుగ్రహంతో సంపద మీకు వస్తుంది. శివుడు ఎవరికైనా ధనాన్ని ఇస్తాడు కాబట్టి ప్రయత్నించేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకుని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మీకు ఎవరికైనా జాతక సమస్యలు ఉన్నాయా? తాంత్రిక సమస్యలు, వివాహ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, సంతాన సమస్యలు, వశీకరణ సమస్యలు, ఇలాంటి వాటికి సమాధానం తెలుసుకోవాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. 9440593655 ఈ నెంబర్ కాంటాక్ట్ చేసుకోవడం మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.